ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 7వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 11వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 12వ స్థానంలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యారాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. శుభాధిక్యత ఉంటుంది. రాశి అధిపతి వ్యయంలో ఉండడం ఒక విషయం అయితే, అలాగే రాశిపై కుజుడితో కలిసిన గురు దృష్టి ఉండడం అనేది మరొక విశేషం. రాహు దృష్టి. ఇలాంటి స్థితిని అనుసరించి ఈ కన్యా రాశి వారికి ఆలోచన తీరు బాగా అనుకూలంగానే ఉంటుంది. సరైన సమయంలోనే ఆలోచన తీసుకుంటారు. కాకపోతే కొంత ఆలస్యంగా ఉంటుంటాయి. నిదానంగా, అంటే చేయాల్సిన పని చేయడంలో కొంత నిదానం, ఆలస్యం అనేది జరుగుతుంటుందని అర్థం. అయితే ఆలస్యం పరంగా కూడా కొంత నిర్ణయాలు సరిగానే తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వెంటనే అమలు చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు సకాలంలో అమలు చేసే విధానంలో కొంత తప్పుతుంటుందని తెలుస్తోంది. అయితే అదేవిధంగా ధన యోగాదులు కూడా బాగా అనుకూలంగానే ఉంటాయి. ఆలోచన తీరు సందర్భాన్ని బట్టి కుదురుతుంటాయి, కానీ ఒక్కొక్కసారి కుదరకపోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పబడుతుంది. ధన సంబంధించిన విషయాల్లో బాగా అనుకూలంగా ఉంటుంది. మనం ఆలోచన చేసిన పద్ధతికి ధనం అనుకూలపడుతుంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. మనం కూడా ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతుంటాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అయితే అనుకోకుండా ఈ రాశిలో ఈ వారంలో కొంచెం ఆలోచన తీరు తప్పుతుందని తెలుస్తోంది. అయితే తప్పడం అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు తరతమ భేదాలు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అందరినీ ఒకే విధంగా చూడడం, మాట్లాడడం అనేది గతంలో జరిగేది. అయితే ఇప్పుడు అలాంటి పద్ధతులు కొంత మార్పు జరిగి కొంత మనతన భేదాలు చూసే అవకాశం, అలాగే ఆలోచన తీరులు, మాట తీరులు కూడా కొద్దిగా వ్యత్యాసం రావడం జరుగుతుంది. ఆ వ్యత్యాసం అనేది కుజగ్రహ భాగ్యస్థితిని బట్టి కొంత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మాట తీరులో మార్పు రాకపోయినా వ్యవహార శైలిలో అయినా మార్పు వస్తుంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే
అహంభావం, ఆభిజాత్యం అలాంటివి కలుగుతుంటాయి. అయితే అందరికీ రాకపోయినా కొంతమందికి ఈ స్థితి పెరిగి ఉంటుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదల్లో అందరికీ ఒకే రకంగా చూడడం అనేది ఒక్కోసారి జరగకపోవచ్చు. ఆలోచన తీరు కొంచెం భిన్నంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే అదంతా కూడా ఆర్థికపరమైన విధానంలో హెచ్చుతగ్గుల్ని గమనించడం అనేది తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో సఖ్యత బాగానే ఉన్నప్పటికీ అక్కడే ఆ సఖ్యత దగ్గరనే కొంతమందికి ఒక రకంగా, కొంతమందిని ఒక రకంగా చూసే అవకాశం ఈ వారంలో జరగవచ్చు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. మరీ అద్భుతంగా అనే మాట ఉండదు, కానీ ఖచ్చితంగా అవసరమయ్యి గృహ నిర్మాణం చేయాలి, కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితి గట్టి ప్రయత్నంతో కుదురుతుంది. అలాగే వాహన సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ వారం రోజులు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండమని అర్థం. వాహనాలకు రిపేర్లు అవి ఉంటే వెంటనే చేయించుకోండి. నిర్లక్ష్యం పనికిరాదు. ఆ నిర్లక్ష్యం అనేది ఇలాంటి సంఘటనలకి కారణం అవుతుంటుందని అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి చిన్న మరమ్మతులు ఉన్నా కానీ వెంటనే చేయించుకొని తగిన వేగంతో, తగినటువంటి విధానంతో వాహనాలు నడపడం అనేది అవసరం. ఎక్కువ దూర ప్రయాణాలు పెట్టుకోకండి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొనే వాళ్ళకి, మరి అటువంటి బిజినెస్లు చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూల స్థితే ఉన్నది. దాంట్లో పెద్ద ఇబ్బందులు అయితే లేవు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి, రుణ సంబంధించిన ఒత్తిడి ఉంటే తగ్గుముఖం పడుతుంది. దాన్ని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోగలుగుతారు. ఉన్నంతలో కొంత సరైన పద్ధతిలోనే నడుచుకొని ఎటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఒత్తిడులు రాకుండానే చూసుకోగలుగుతారు. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టాలా, డిపాజిట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా అత్యాశకు పోకుండా ఉండాలి. ఆశ వలన కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని అర్థమవుతుంది. అంటే మనం ఏదైనా తెలిసి తెలియక వెళ్ళి ఏదో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వికటిస్తుంది. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థికపరమైన నష్టాలు ఈ విధంగా వస్తుంటాయని తెలుస్తుంది. అది ఎంత మొత్తం అయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా అష్టమ సంబంధించిన విషయాల్లో, అంటే పెట్టుబడులు, డిపాజిట్లు ఇలాంటివి, లేదంటే ఏదైనా అత్యాశకు సంబంధించిన విధానాలు కలిగి ఉండటం వలన ఆర్థిక నష్టం కలుగుతుంది. అట్లాంటివి లేకుండా ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే భాగ్యస్థితి బాగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు బాగా ఉపయోగపడతాయని తెలుస్తుంది. అంటే వాటి విలువలు పెరుగుతాయి, వాటి వలన ఉపయోగం కలుగుతుంది. అయితే కొంత కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రాశి వాళ్ళకి కొంత ధైర్యం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఏదో ప్రయత్నం చేసి ఏదో లాభం రావాలనే ప్రయత్నం అనుకూల పడదు. ఆలోచిస్తూనే ఉంటారు, ఆశపడుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మన ఆలోచనే, మనం పడినటువంటి ఆశతోటే ఇతరులు బాగుపడుతుంటారు మన కళ్ళ ముందనే. మనం మాత్రం ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేకపోతుంటామని తెలుస్తుంటుంది. కాబట్టి ఈ వారంలో అలాంటి వ్యవహారాలు ఏదైనా ఉంటే అలవాటు లేని ప్రక్రియలకి, ఆశపడే ప్రక్రియలకి దూరంగా ఉండడం మంచిది. జూద ప్రక్రియలు అంటే షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు మొదలైన విషయాల్లో అంత పూర్తి అనుకూలం అయితే కాదు. అయితే కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది, కానీ ఆ చిన్న ఉపయోగాల కోసం అనవసరమైన టెన్షన్ పడి అదే విషయంలో తెలియక చిన్నదానికి బదులు వేరే పెద్ద
వ్యవహారాల్లో చేయబెట్టి దాన్ని అనవసరంగా చేయగాల్చుకునే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఈ వారం పెద్దగా కొత్త ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండడమే మంచిది. ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాలలో సాధారణంగా ఉంటుంది. దాంట్లో పెద్దగా ఆటుపోట్లు, అప్ అండ్ డౌన్లు ఏమీ ఉండవు, సాధారణంగా ఉంటుంది. అయితే ఇంకా ఎక్కువగా దాంట్లో మనం కలగజేసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మన పని ఏదో మనం చూసుకుంటూ ఉంటే ఇబ్బందులు ఉండవు. దాన్ని మించి ఏదో స్వతంత్రం తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం కొద్ది గొప్ప ఉంటుంది, మాట పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం మన పనిని దాటి, పరిధి దాటి ప్రవర్తన చేస్తేనే వస్తూ ఉంటాయని అర్థం. అటువంటి స్థితిని రాకుండా చూసుకోవాలంటే మన పరిధిని గుర్తుంచుకొని దాన్ని మించి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. అలాగే మనం చేసిన పనులకి కీర్తి, గుర్తింపు, గౌరవం అన్నీ కూడా వస్తుంటాయి. అయితే అన్నీ కూడా మనకి సహజంగానే ఉంటాయి, ఇబ్బంది ఉండదు. కానీ నిరాశ పనికిరాదు. నిరుత్సాహం, నిరాశ, ఇంకా అసంతృప్తి అలాంటివి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సాధారణమైన ఖర్చులు, సాధారణ వ్యవహారాలు, ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు చాలా క్యాల్కులేషన్గా లెక్క ప్రకారం ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ మించిన ఖర్చులు, మించిన ఇబ్బందులు రావు. ఏదో ఒక రకంగా ఆర్థికపరమైన అంటే మనం కలగజేసుకుంటేనే మనకు ఇబ్బందులు వస్తాయని తెలుస్తుంది. కాబట్టి ఈ వారం పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. కానీ అయితే మన ప్రయత్నంలోనే ఎక్కడైనా తేడా ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే గౌరవ, మర్యాద, కీర్తి, ప్రతిష్టల్లో లోపం, మరి ఉద్యోగ, వృత్తి, వ్యాపారాది విషయాల్లో కొంత అగౌరవం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనం మన ప్రయత్నపూర్వకంగా సరి చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో చిత్తా నక్షత్రం వాళ్ళకి, అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.